ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గతంలో 2022 సంవత్సరంలో జరిగినటువంటి ఈ నాటుసారా మరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని సంచలనమైనటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా విచారణ జరిపిస్తే అవన్నీ కూడా నాటుసారా తాగి మరణించినవే, సహజ మరణాలు కాదు అని చెప్పి తేల్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో సహజ మరణాలని చెప్పి కొట్టిపడేశారు. 2022 మార్చి 9 నుంచి 12 వరకు నాటుసారా తాగి పదుల సంఖ్యలో జనం చనిపోయారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అప్పుడు ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఇది నాటుసారా తాగి, కల్తీసారా తాగి చనిపోలేదు, సహజ మరణాలు, జంగారెడ్డిగూడెంలో ఇలాంటి మరణాలు నెలకి 100 వరకు జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా కల్తీసారా మరణాలని చెప్పి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తుందని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పారు. సహజ మరణాలుగా కొట్టిపడేశారు. అసలు వీటి మీద, ఈ మరణాల మీద కేసు ముందుకు పోనీయకుండా, విచారణ ముందుకు జరగకుండా కూడా తొక్కి పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది, పెద్ద ఉద్యమమే చేసింది. కానీ ఎక్కడా కూడా అప్పటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని ముందుకు కదలనీలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ జంగారెడ్డిగూడెం మరణాలు నిగ్గు తేల్చాలి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సిట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిట్టు ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికలో సంచలనమైనటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. అవన్నీ కూడా సహజ మరణాలు కాదు, కల్తీ నాటుసారా తాగి చనిపోయినవే. కల్తీ నాటుసారా తాగిన తర్వాత వాళ్ళందరూ కూడా పూర్తిగా అనారోగ్యానికి పాలైపోయి, ఆసుపత్రులు పాలైపోయి చనిపోయారని చెప్పి ఈ సిట్టు చాలా స్పష్టంగా తేల్చిన పరిస్థితుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారించారు. అలాగే నాటు తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ నిర్వాహకులు గతంలో ఎవరైతే నడిపారో వాళ్ళని విచారించినటువంటి పరిస్థితుంది. అలాగే వీళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా బయటపడింది ఏంటంటే, ప్రమాదకరమైనటువంటి మిథైల్ ఆల్కహాల్ ఆ నాటు సారాల్లో కలవటం వల్లే, అది తాగటం వల్లే తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకున్నారు, తల తిరగటం, ఇలాంటి లక్షణాలు కనిపించినాయి, చనిపోయారు. ఇది ఈ నివేదికలో చాలా స్పష్టంగా తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఇవన్నీ కూడా సహజ మరణాలుగా కొట్టిపడేశారు. ప్రభుత్వం మీద ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఆయన సహజ మరణాలు అని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. అసలు కల్తీ నాటుసారా తయారీ కేంద్రాలు ఇబ్బడిమిబ్బడిగా ఉంటే అప్పుడు వైసీపీ ఏం చేసింది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వైసీపీ నాయకులు కొంతమంది నాటు సారా తయారీ కేంద్రాల నిర్వాహకులుగా ఉన్నారు. వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం వాళ్ళ డబ్బులకి కక్కుర్తి పడిపోయి ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని చెప్పి ఇప్పుడు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సిట్ నివేదికలో చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు అన్ని జే బ్రాండ్లు తీసుకొచ్చారండి. మద్యం షాపుల్లో అంతకుముందు వరకు ఉన్నటువంటి నాణ్యమైన మద్యం బాటిల్స్ కావచ్చు, పేరున్నటువంటి మద్యం కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు తీసిపడేశారు. పైగా రేట్లు పెంచాడు. రేట్లు పెంచటం, వాళ్ళు అంతకుముందు వరకు తాగే బ్రాండ్లన్నీ కూడా తీసేయటం, అన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్లు, ఏవి రాష్ట్రపతి మెడల్ అని, గోల్డ్ మెడల్ అని చెప్పి, పవర్ స్టార్ అని చెప్పి, బూమ్ బూమ్ అని చెప్పి, ఇలాంటి పనికిమాలిన బ్రాండ్లన్నీ, నాసిరకం బ్రాండ్లన్నీ మళ్ళీ రేట్లు పెంచి తీసుకొచ్చేసరికి అంత రేట్లు పెట్టి ఆ నాసిరకం ఎక్కడ మనం కొనుక్కోలు తాగాలి, డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కూలీ పనులు చేసుకునేవాళ్ళు, రెక్కల ముక్కలు కష్టం చేసుకునేవాళ్ళు అంత డబ్బు పెట్టలేక వాళ్ళు ఈ నాటు సారాకి అలవాటు పడిపోయారు. నాటు సారా తాగటం వైపు వీళ్ళు మొగ్గు చూపారు. అది ఆ నాటుసారా తాగే చనిపోయారు. నాటుసారాలు ఎందుకు తాగుతున్నారంటే ఇదే కారణం. సో డెఫినెట్గా అప్పటి ప్రభుత్వం పూర్తిగా ప్రజల ప్రాణాలను తీయటం కోసమే ఈ విధంగా నాసిరకం మద్యం, కల్తీ నాటుసారాలని, ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఈ సిట్ నివేదిక ఆధారంగా చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ బాధిత కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగల. ఈ కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణాలని చెప్పి కేసులు కొట్టేస్తే ఇంకా ఆ కుటుంబానికి భరోసా ఎక్కడుంటుంది? అసలే మనిషిపోయి వాళ్ళు బాధపడ్డారు ఇన్ని సంవత్సరాలు. సహజ మరణాలని చెప్పి ఇంకా మరింత కుంగదీసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సరైన న్యాయం జరగల. సో ఈ ప్రభుత్వమైన ఆ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చూస్తుందని ఆశిద్దాం.